అందరికీ నమస్కారం అండి. ఈయనకు ఛానల్ స్వాగతం సుస్వాగతం. పచ్చి మామిడికాయ పౌడర్ చాలా ఈజీగా ఇంట్లో తయారు చేయవచ్చు. ఈ పౌడర్ను యూజ్ చేసి మామిడికాయ పులిహోర ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేయవచ్చు. పచ్చి మామిడికాయ పౌడర్ మరియు పులిహోర ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దారండి. మామిడికాయ పౌడర్ తయారు చేయడానికి పుల్లటి మామిడికాయలను తీసుకోవాలి. ఇక్కడ నేను పునాస్ మామిడి తీసుకున్నాను. ఏ రకం మామిడికాయనైనా తీసుకోవచ్చు. పుల్లగా ఉండాలి. పైభాగాన్ని కట్ చేసి పీలర్ సహాయంతో పూర్తిగా పీల్ చేయాలి. స్లైసెస్ మాదిరిగా కట్ చేయాలి. చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేయవచ్చు. పలుచగా ఉండాలి. బారుగు ముక్కలు కట్ చేయాలి. ఇది నేను డిమార్ట్లో తీసుకున్నాను. స్లైసర్ అందుబాటులో లేనట్లయితే గ్రేటర్ సహాయంతో మామిడికాయను తురమాలి. తురిమిన మామిడికాయను పల్చగా వెడల్పాటి ప్లేట్లో పరవాలి. ఇక్కడ నేను కొన్ని చిన్న చిన్న ముక్కలు కట్టర్ సహాయంతో కట్ చేసి ఉంచాను. వీటిని మంచి ఎండలో ఎండనివ్వాలి. 1 లేదా 2 రోజుల తర్వాత మామిడికాయ తురుము ఇలా తయారవుతుంది. మామిడికాయ తురుమును కొద్దిగా చేత్తో తీసుకొని మరోవైపుకి టర్న్ చేయాలి. వీడియోలో చూపించిన మాదిరిగా టర్న్ చేయాలి. తురుము నుండి మాయిశ్చర్ పూర్తిగా తొలగే వరకు ఎండలో ఎండనివ్వాలి. నాకు 10 రోజుల సమయం పట్టింది. ఒక ఖాళీ మిక్సీ జార్ తీసుకొని ఎండిన మామిడికాయ తురుమును వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఫైన్ పౌడర్ ఉండాలనుకుంటే జల్లెడ సహాయంతో పూర్తిగా జల్లించాలి. 8 కంటైనర్లో స్టోర్ చేయవచ్చు. పులిహోర తయారీ విధానం చూద్దాము. ఇక్కడ నేను మధ్యాహ్నం వండిన రైస్ అయితే మిగిలింది. కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి కొద్దిగా ఆయిల్ని వేయాలి. 3 లేదా 4 పచ్చిమిర్చిలు మధ్యలో కట్ చేసి వేయాలి. కొద్దిగా పల్లీలు వేసి వేగనివ్వాలి. ఎండుమిరపకాయలు మరియు తాలింపు దినుసులు కూడా వేసి కొద్దిగా కరివేపాకు వేయాలి. తాలింపు దినుసులు వేగాక కొద్దిగా ఇంగు కూడా వేసి కొద్దిగా పసుపు వేసి మొత్తం కలిసే విధంగా కలిపి పొయ్యి ఆఫ్ చేయాలి. ముందుగా పొడిగా ఉన్న అన్నంలో 1 లేదా 2 స్పూన్లు మీ పులుపుని బట్టి పౌడర్ని అడ్జస్ట్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ మరియు ముందుగా సిద్ధం చేసి ఉంచిన తాలింపు మిశ్రమం వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి. పులిహోర తాలింపు పెట్టే విధానం మరొక విధానం చూద్దాము. ముందుగా పొడికి చేసి ఉంచిన రైస్ని తీసుకోవాలి. ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ వండిన రైస్నే చూపిస్తున్నాను. కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ వేసి కలిసే విధంగా కలపాలి. ఇక్కడ నేను జలాలతో తయారు చేసిన మామిడికాయ పౌడర్ను యూజ్ చేస్తున్నాను. 1 స్పూన్ తీసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్. ఇక్కడ నేను తాలింపులో పచ్చిమిర్చి బదులు పండుమిర్చి తీసుకున్నాను. సేమ్ ఇందాక చేసిన విధంగానే తాలింపును సిద్ధం చేయాలి. ముందుగా తీసుకున్న రైస్ను వేసి మొత్తం అట్లకాడ సహాయంతో కలిసే విధంగా కలిపి సర్వ్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.